పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2026వ సంవత్సరం ఆగస్టు నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహ స్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఏ రోజు ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా వృశ్చిక రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే అసలు ముఖ్యంగా ఈ 10 రోజుల్లో వృశ్చిక రాశి వారు వేటి మీద ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్నది అంటే ఈ 10 రోజులలో భాగ్యం, అలానే ఉద్యోగము, కెరియరు, లాభాలు, ఆస్తి, ప్రేమ, సంతానం, కుటుంబం, ఖర్చులు, విదేశీ సంబంధాలు, ప్రయాణాలు చేసేటప్పుడు పాటించవలసినటువంటి జాగ్రత్తలు అనేటటువంటి అంశాల మీద ఎక్కువగా ఆధారపడి ఉంది. ప్రధానంగా తీసుకుంటే వృశ్చిక రాశికి మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క 8వ స్థాన సంచారం అనేటటువంటి వృశ్చిక రాశి వారికి యోగాన్ని కలిగించేటటువంటి అంశం కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సమయంలో ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అంటే అకస్మాత్తుగా మార్పులు జరుగుతూ ఉంటాయి. పాత ఆర్థిక పరమైనటువంటి విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే ఇంకా చెప్పాలంటే ఇప్పటిదాకా రహస్యంగా ఉంచినటువంటి విషయాలు కానీ, ఏదైనా ఇన్సూరెన్స్ కు సంబంధించినటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. అలానే ప్రయాణాలు చేసేటప్పుడు, వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే మీరు రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 8వ స్థానంలో సంచరించేటప్పుడు మీలో పోరాట శక్తి అనేటటువంటిది ఉంటుంది. కానీ తొందరపాటు నిర్ణయాలు కొద్దిగా నష్టాన్ని కలిగిస్తాయి. వాహనం నడిపేటప్పుడు కానీ, యంత్రాలు ఆపరేట్ చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా మీ రాశికి 9వ స్థానంలో సంచరించేటటువంటి రవి, బుధ, గురుగ్రహాల యొక్క సంచారాన్ని కనుక పరిశీలిస్తే ఇది వృశ్చిక రాశి వారికి ఒక బలమైన రక్షణాత్మకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. ఈ 9వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత అదృష్టము, ఉన్నత విద్య, దూర ప్రయాణాలు, తండ్రి, గురువులు, ధార్మిక సంబంధమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి పురోగతి కనిపిస్తుంది. ముఖ్యంగా గురు ప్రభావంతో పెద్దలు లేదా గురువుల నుంచి బ్రహ్మాండమైన సలహాలు కూడా తీసుకుంటారు. 17వ తేదీ నుంచి రవి కూడా మీ జన్మరాశికి 10వ స్థానము, కర్మస్థానమైనటువంటి సింహరాశిలోకి స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత కెరియర్ వైజ్గా కనుక తీసుకుంటే శక్తివంతమైనటువంటి మార్పులు కూడా జరిగే అవకాశం ఉంది. ఇక లాభస్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత కూడా అన్ని రకాలైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. ఒక స్త్రీ మూలకమైనటువంటి లాభం కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి అపనిందలు కూడా వస్తాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా చెప్పాలంటే ఇక రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావం తీవ్రంగా అయితే లేదు వీరికి. అసలు ఇంకా శని ప్రభావాన్ని కనుక తీసుకుంటే 5వ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క ప్రభావం ఈ రాశి వారికి దాదాపుగా అనుకూలంగానే ఉంది అని చెప్పాలి. సంతానపరంగా అనుకూలంగా ఉంటుంది, విద్యపరంగా బాగుంటుంది. అలానే అంటే బాగా కష్టపడినప్పటికీ ఫలితం కొద్దిగా ఆలస్యమైనప్పటికీ ఖచ్చితంగా ఫలితాలు అయితే పొందుతారు. ఈ 10 రోజులలో వృశ్చిక రాశి వారికి ప్రధానమైనటువంటి సందేశం ఏమిటంటే జీవితంలో ఒక అనుకోనటువంటి మలుపు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ అదే మలుపు వృశ్చిక రాశి వారి యొక్క కెరియర్కు ఒక కొత్త దారి చూపించేటటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తున్నది. ప్రధానంగా కనుక తీసుకుంటే ఈ 10 రోజులలో వృశ్చిక రాశి వారు ఏ రకంగా ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఏ రోజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూస్తే 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 6:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అదృష్టాన్ని కలిగిస్తుంది, దూర ప్రయాణాలు ఇస్తుంది, ఉన్నత విద్య, తండ్రి, గురువులు, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలలో అనుకూలత పెరుగుతుంది. అంటే చాలా కాలంగా ఆగిపోయినటువంటి ప్రయాణాలన్నీ కూడా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటాయి. విదేశీ సంబంధమైనటువంటి విద్యలో కానీ, విదేశాలకు సంబంధించిన ఉద్యోగానికి కానీ,
లేదా ఇక్కడే నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత పెరుగుతుంది, పెద్దవాళ్ళ నుంచి అనుకూలంగా మారుతుంది. ఒక చిన్న అయోమయం ఏమిటంటే ఎటువైపు ఉద్యోగానికి వెళ్ళాలో అనేటటువంటి ఒక కన్ఫ్యూజన్లో వృశ్చిక రాశి వారు ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ మీరు చేయవలసినటువంటిది పరిహారం ఏమిటంటే సోమవారం రోజున బిల్వ దళాలతో శ్రీ ఓం అంటే పరమశివుణ్ణి కనుక పూజించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. 13వ తేదీ ఉదయం 6:06 నుంచి 15వ తేదీ ఉదయం 9:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కెరీర్ వైజ్ గా తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి బ్రేక్, కెరీర్ వైజ్ గా బ్రహ్మాండమైనటువంటి బూస్ట్ వచ్చే సమయంగా ఉంటుంది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారి కొత్త కొత్త ప్రాజెక్టులు, కొత్త కొత్త బాధ్యతలు వస్తూ ఉంటాయి, కొత్త అంటే అవకాశాలనేవి వెల్లువెత్తుతూ ఉంటాయి. చేసే ప్రతి ప్రయత్నము చక్కగా ఫలిస్తుంది. ఉద్యోగ మార్పుల గురించి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగ మార్పుల గురించి కూడా చర్చ వస్తుంది. వ్యాపారస్తులకు సంస్థ నుంచి మంచి అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. అయితే రవికేతు గ్రహాల యొక్క ప్రభావం కారణంగా ఒక విచిత్రమైనటువంటి భావన కూడా వస్తుంది. నేను ఎంత కష్టపడుతున్నాను కదా, కానీ నాకు సరైనటువంటి గుర్తింపు ఎందుకు రావటం లేదు అనేటటువంటి భావన కూడా కలగవచ్చు. ఇలాంటి సమయంలో భావోద్వేగపూరితమైనటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోకండి. ఖచ్చితంగా సూర్య భగవానుడి యొక్క ఆరాధన వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా వృశ్చిక రాశి వారికి చాలా మంచిది. 15వ తేదీ ఉదయం 9:36 నుంచి 17వ తేదీ సాయంత్రం 5:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది లాభాలకు, కోరికలకు అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది. చాలా కాలంగా రావాల్సినటువంటి ధనమంతా వచ్చి చేరుతుంది. ఉద్యోగపరంగా తీసుకుంటే ఇన్సెంటివ్స్ కానీ బోనస్ కానీ వస్తూ ఉంటాయి. అంటే అదనపు ఆదాయాన్ని గురించినటువంటి సమాచారం కూడా మీకు అందుతుంది. స్నేహితుల ద్వారా ఒక మంచి పరిచయం కూడా వస్తుంది అని చెప్పాలి. అలానే 11వ స్థానంలో సంచరించే శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత మంచి మంచి ఫలితాలు అయితే పొందుతూ ఉంటారు. ప్రేమలో ఉన్నటువంటి వారు కూడా అనుకూలంగా మారుతుందని చెప్పాలి. ఖచ్చితంగా ఇక్కడ మీకు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చాలా మంచిది. 17వ తేదీ సాయంత్రం 5:06 నుంచి 20వ తేదీ ఉదయం 3:02 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు విపరీతమైనటువంటి ఇబ్బంది కలిగించేటటువంటి విధంగా ఉంటుంది. అనుకోనటువంటి ఖర్చులు, ఊహించినటువంటి చిన్న చిన్న ప్రయాణ సమస్యలు, అంటే చిన్న చిన్న ప్రమాదాలు కానీ, అంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇల్లు, ప్రయాణాలు లేదా కుటుంబము వీటికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి మీకు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. మనస్సులో ఉన్నటువంటి అన్ని విషయాలు అందరితో కూడా పంచుకోవాలి అనిపించేటటువంటి విధంగా ఉంటుంది. ఈ సమయంలో ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే అనవసరమైనటువంటి ఆలోచనలు దూరంగా పెట్టి ప్రశాంతంగా నిద్ర మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా మంచిది. 20వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో ఇది బ్రహ్మాండమైన అత్యంత శక్తివంతమైనటువంటి గోచారంగా ఉండబోతుంది. మీ జన్మరాశిలోనే సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత అన్ని విషయాలలో బ్రహ్మాండంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఖచ్చితంగా శివనామస్మరణ చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ 10 రోజులలో మొదట్లో అదృష్టం తలుపు తట్టిన తర్వాత కెరీర్ కదులుతూ ఉంటుంది, తర్వాత లాభం వస్తుంది, తర్వాత ఖర్చులు వస్తూ ఉంటాయి. చివరికి మీరు జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు వృశ్చిక రాశిలో ఉన్న దాదాపుగా అందరికీ వర్తిస్తాయి. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. శుభం.